వీడియో రికార్డ్ అంత దూరం నుంచి వస్తుంది. ఇంజనీరింగ్ ఒక్కరి కూడా ప్రైవేట్ కళాశాలలో ఉన్నటువంటి 90% కళాశాలలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కాంగ్రెస్ లేదు. పండుగ ఎలా జరుపుకోవాలని చెప్పేసి అటెండర్లు కూడా మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాన్ని సీఎం గారిని దసరా పండుగ లోపల మాకున్నటువంటి బకాయిలన్నీ ఇంక్రీజ్ చేసి అట్లీస్ట్ 50% రిమైనింగ్ 50% సెప్టెంబర్ ఇవ్వాలని. ఒకవేళ ఇవ్వకపోతే మన దేశంలో మోక్షకున్న విశ్లేషణ అంటే ప్రతి ప్రశ్నలు ఒక ఆత్మీయతతోని అనురాగంతోని అత్యంత ఆదరణ కలిగినటువంటి వ్యక్తి. ఆ దినాన్ని సెప్టెంబర్ 15 మేము బ్లాక్ డే సెప్టెంబర్ 15 నుంచి నిరవధికంగా కళాశాలను మూసివేయాలని చెప్పేసి అన్ని అసోసియేషన్ కలిపి డిసిషన్ తీసుకున్నాయి. సో ఈ డిసిషన్ ప్రకారం సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 15 బ్లాక్ డే, సెప్టెంబర్ 15 నుంచి కళాశాల నిరవధికంగా మూసివేయబడుతుందని చెప్పేసి పత్రికాముఖంగా ప్రభుత్వానికి మా దాంట్లో ఈ అసోసియేషన్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు, అన్ని ఫార్మసీ కళాశాలలు, అన్ని ఎంబీఎంసీ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, పారామెడికల్ కళాశాలలు, లా కళాశాలలు, బిఎడ్ కళాశాలలు, ఆర్కిటెక్చర్ కళాశాలలు అన్నీ కూడా ఈ అసోసియేషన్ల మెంబర్స్ అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు తోడుగా డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం ఏదైతే ఉందో వేరుగా వాళ్ళు చేసినా కూడా ఆ రోజు అన్ని భాగంగా నాకు కూడా మేము కలిసి వస్తామని చెప్పేసి వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు మాకు పిలిచారు. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసుకుంటూ సెప్టెంబర్ 16 నుంచి వాళ్ళు కూడా బంద్ చేస్తామని చెప్పేసి వీడియో రికార్డ్ అంత దూరం నుంచి వస్తుంది. ఇంజనీరింగ్ ఒక్కరి కూడా ప్రైవేట్ కళాశాలలో ఉన్నటువంటి 90% కళాశాలలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కాంగ్రెస్ లేదు. పండుగ ఎలా జరుపుకోవాలని చెప్పేసి అటెండర్లు కూడా మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాన్ని సీఎం గారిని దసరా పండుగ లోపల మాకున్నటువంటి బకాయిలన్నీ ఇంక్రీజ్ చేసి అట్లీస్ట్ 50% రిమైనింగ్ 50% సెప్టెంబర్ ఇవ్వాలని. ఒకవేళ ఇవ్వకపోతే మన దేశంలో మోక్షకున్న విశ్లేషణ అంటే ప్రతి ప్రశ్నలు ఒక ఆత్మీయతతోని అనురాగంతోని అత్యంత ఆదరణ కలిగినటువంటి వ్యక్తి. ఆ దినాన్ని సెప్టెంబర్ 15 మేము బ్లాక్ డే సెప్టెంబర్ 15 నుంచి నిరవధికంగా కళాశాలను మూసివేయాలని చెప్పేసి అన్ని అసోసియేషన్ కలిపి డిసిషన్ తీసుకున్నాయి. సో ఈ డిసిషన్ ప్రకారం సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 15 బ్లాక్ డే, సెప్టెంబర్ 15 నుంచి కళాశాల నిరవధికంగా మూసివేయబడుతుందని చెప్పేసి పత్రికాముఖంగా ప్రభుత్వానికి మా దాంట్లో ఈ అసోసియేషన్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు, అన్ని ఫార్మసీ కళాశాలలు, అన్ని ఎంబీఎంసీ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, పారామెడికల్ కళాశాలలు, లా కళాశాలలు, బిఎడ్ కళాశాలలు, ఆర్కిటెక్చర్ కళాశాలలు అన్నీ కూడా ఈ అసోసియేషన్ల మెంబర్స్ అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు తోడుగా డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం ఏదైతే ఉందో వేరుగా వాళ్ళు చేసినా కూడా ఆ రోజు అన్ని భాగంగా నాకు కూడా మేము కలిసి వస్తామని చెప్పేసి వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు మాకు పిలిచారు. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసుకుంటూ సెప్టెంబర్ 16 నుంచి వాళ్ళు కూడా బంద్ చేస్తున్నారు.